బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనము ఆ గ్రేట్ ఆంటర్ప్రెన్యూర్ అనొచ్చు, ఆ గ్రేట్ ట్రైనర్ అనొచ్చు. సో తను ఆ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే క్వాలిఫికేషన్స్ అన్నీ లేవండి. షీజ్ ఎ టాపర్ ఇన్ ఆల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. కానీ మష్రూమ్ కల్టివేషన్లో తన ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అండ్ మష్రూమ్ ట్రైనింగ్స్ నిర్వహించేకి తన ఇన్స్పిరేషన్ ఎవరు అండ్ కాజ్ ఏంటి అనేది తెలుసుకునేకి వచ్చాము. డాక్టర్ మిసెస్ ప్రసన్న గారితో ఈరోజు ముఖాముఖి. నమస్తే మ్యామ్. నమస్తే. డాక్టర్ మిసెస్ ప్రసన్న గారు, మ్యామ్ ఇన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకొని మీరు సో బిగ్ అచీవ్మెంట్స్ అచీవ్ చేశారు. మీ ట్రాఫీస్ అన్నీ చూశాను నేను. అయినా సో ఆ మష్రూమ్ కల్టివేషన్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అండ్ ఒక ఆంటర్ప్రెన్యూర్గానే కాకుండా మీరు ట్రైనింగ్ ఫీల్డ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ కాజ్ ఏంటి మ్యామ్? యాక్చువల్గా నేను ఫస్ట్ ఈ మష్రూమ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, బిఫోర్ దిస్ బిజినెస్ నేనేంటంటే మామూలుగా ఐ వాజ్ ఎ లెక్చరర్. ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని బికాజ్ ఆఫ్ మై సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్. సో ఎంఎస్సి, ఎంఫిల్, తర్వాత పిహెచ్డి చేయడము. సో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఏదో కాలేజెస్ మారడం, అటు ఇటు తిరగడం ఇలా కాకుండా ఏదైనా సరే ఒక మంచి ఫీల్డ్ని ఎన్నుకొని ఒక చిన్న యూనిట్ లాగా స్టార్ట్ చేద్దామన్నటువంటి ఇంట్రెస్ట్. అంటే ఈ ఇంట్రెస్ట్కి అంతటికీ కారణం ఏంటంటే ఏదైనా చెయ్యాలి. మేబీ ఇట్ ఈస్ టీచింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే. సో అట్లా ఏదైనా చిన్నది చెయ్యాలి అన్నట్టుగా. అయితే చేసినప్పుడు ఏంటంటే నా సబ్జెక్ట్ రిలేటెడ్, ఇంత చదువుకున్న దానికి సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే నాకు బాగుంటుంది, సపోర్ట్ ఉంటుంది అన్న వ్యూలో రీసెర్చ్ చేశాను. కొంత వర్క్ చేసినప్పుడు అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే నేను దీని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు అంటే ఏది స్టార్ట్ చేయాలని చేస్తున్నప్పుడు మేబీ 1997, 98లో కూడా ఈ మష్రూమ్ అనేది చాలా తక్కువ అవేర్నెస్ ఉండేది. కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉండేది, తినేవాళ్ళు కూడా. బట్ గవర్నమెంట్ కొంచెం పబ్లిసైజ్ చేస్తూ అలా ఫ్రీ ట్రైనింగ్స్ ఇవ్వడము అలా చేస్తూ ఉండేవాళ్ళు. సో అయితే ఈ మష్రూమ్ కల్టివేషన్ ఒక్కటి నేను చేస్తూ ఉంటే మరి నేను చదువుకున్న నా టెక్నాలజీ ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయేమో కదా. సో మనము ఈ కల్టివేట్ చేసే వాళ్ళకి ఇంకొంచెం హై టెక్నికల్ వ్యూలో వాళ్ళు చేయలేనిది ఏదన్నా మనం చేద్దాము అన్న ఉద్దేశంతో ఒక చిన్న కాటేజ్ లెవెల్లో స్పాన్ ల్యాబొరేటరీ అనేది పెట్టడం జరిగింది వే బ్యాక్ టు 1998 అట్లా. సో అట్లా స్పాన్ ల్యాబొరేటరీ అంటే ఆ టైంకి అదొక్కటే సరిపోయేస్తుంది, ఎందుకంటే పెద్ద అవేర్నెస్ లేదు. సో అట్లా నేను గ్రోవర్స్తో కనెక్ట్ అవుతూ లైక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, పబ్లిక్ గార్డెన్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎవరైతే మష్రూమ్ రిలేటెడ్గా ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో వాళ్ళని కలవడం, వాళ్ళకి స్పాన్స్ అప్లై చేస్తూ ఉండడం అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ లెక్చరర్గా పనిచేస్తూ ఉండడం. సో ఒక టైం వచ్చేసింది, ఒక 3-4 ఇయర్స్కి ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే నాకు ఈ ఎంటర్ప్రెన్యూర్గానే ఇది బాగుంది. అంటే నాకు ఐ యూస్ టు లైక్ ఇట్. ఎందుకంటే చాలామంది నన్ను కన్సల్ట్ అవ్వడము, డౌట్స్ క్లారిఫై చేయడము, నేను సాటిస్ఫాక్షన్ ఉండేది. సో లెట్ మీ సెటిల్ యాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్ప్రెన్యూర్ అనుకొని 2004లో ఎస్ మష్రూమ్ అగ్రేటెక్ అనేటటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. అయితే అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఫుల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగే, అంటే నేను ట్రైనింగ్ ఇవన్నీ కూడా నాకు అంత ఐడియా లేదు అప్పుడు. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగే స్టార్ట్ చేశాను. అయితే ఆ టైంలో
పెద్ద డిమాండ్ లేదు కాబట్టి ఓన్లీ నేను సీడ్ ఒక్కటి మష్రూమ్ సీడింగ్ కల్చర్ ఒక్కటి డెవలప్ చేస్తే టేకర్స్ ఎవరు లేరు, చాలామంది ఉండరు. సో మనం బిజినెస్ అంటూ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో చాలా ఉంటాయి. ఒక ఓన్లీ మనం ఏదో ప్యాషనేట్గా చేయడమే కాదు, ఫైనాన్షియల్ థింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటికీ మనం ఎలా తట్టుకోగలము అనే ఉద్దేశంతో ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అంటే కల్టివేషన్, తర్వాత ఈ స్పాన్ ల్యాబొరేటరీ, ఈ రెండు చేసి కల్టివేషన్ చేసి ఫ్రెష్ మష్రూమ్ కూడా సప్లై చేస్తూ ఉండేవాళ్ళం. సప్లై చేస్తూ అందులో చాలా వరకు వేస్ట్ అయిపోవడము, రిటర్న్స్ వచ్చినప్పుడు మనకి సేల్ కానీ అన్ని రిటర్న్స్ వస్తాయి, అవి పాడైపోవడము, పడేసుకోవడము, అది మళ్ళీ మనకి లాస్కి యాడ్ అవుతుండేది. సో మళ్ళీ దానికి వాల్యూ ఎడిషన్ ఏమన్నా చేయొచ్చా, డీహైడ్రేట్ చేసి, సో ఒక 6 months to 1 year వాటి లైఫ్ని ఎలా పెంచాలి, సో వాటి మీద కూడా నేను అంటే సైమల్టేనియస్గా నేను వర్క్ చేస్తూ రన్ చేస్తూ ఇవన్నిటి గురించి కూడా లెర్నింగ్ అనమాట. అండ్ మీన్ వైల్ కూడా చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంటే ఏదైనా హౌ టు బికమ్ లైక్ స్కేల్ అప్ మై ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇలాంటి గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అట్లాంటివి కూడా కొన్ని అటెండ్ అవుతూ ఈ వాల్యూ ఎడిషన్. సో అట్లా మేము నియర్లీ 8 to 9 వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా డెవలప్ చేసి సప్లై చేస్తూ వచ్చామన్నమాట. అయితే మాకు 2011 నుంచి నిమ్స్మే అనే సంస్థ ద్వారా ఒక ఫస్ట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళ సంస్థ బ్యానర్ కింద మేము చేయడం జరిగింది. సో అవి ఒక 5-6 years కంటిన్యూస్గా మా ప్రోగ్రెస్ చూసి, మా సక్సెస్, మేము చూపించే సక్సెస్ చూసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అండ్ మీన్ వైల్ మళ్ళీ మాకు NIRDలో కూడా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అక్కడ కూడా మాకు టెక్నాలజీ యూనిట్ పార్ట్నర్గా మాకు అవకాశం వచ్చింది. సో అక్కడ ఒక మోడల్ మష్రూమ్ యూనిట్ స్టార్ట్ చేశాం. అయితే ఈ ట్రైనింగ్స్లోకి ఎంటర్ అయిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను గ్రో చేస్తున్నాను, సో నాకున్న లిమిటెడ్ ప్లేస్లో నేను గ్రో చేసి నేను ఎంతమందికి సప్లై చేయగలను, ఎంతమందికి నేను న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వగలను. ఇండియాలో పర్ క్యాపిటా కన్జంప్షన్ 25 to 50 grams ఉంది. అంటే మనకు రోజువారీ మనము మష్రూమ్ తినేవాళ్ళు చాలా తక్కువ, అది కూడా 25 to 50 grams. అదే మనం వేరే కంట్రీస్తో పోల్చుకుంటే 2 to 3 kg ఉంది. అంత మష్రూమ్ తింటున్నారు. సో అంత న్యూట్రిటివ్ ఫుడ్ మనకి ఇండియాలో మనకు కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి. 80% విలేజెస్ ఉన్నాయి, రూరల్ పాపులేషన్ ఉంది, అగ్రికల్చర్ మన మెయిన్ వొకేషన్. అగ్రికల్చర్ వేస్ట్ వాడుకొని మనం మష్రూమ్స్ గ్రో చేస్తాం. సో అందులో ఏంటంటే ఈ బటన్ మష్రూమ్ అనేది ఎక్కువగా ఎప్పటి నుంచో మనకు చిన్నప్పటి నుంచి బటన్ మష్రూమే కనిపిస్తుంది అన్నమాట. సో ఈ బటన్ మష్రూమ్ పెద్ద ఇండస్ట్రీ, మల్టీక్రోర్ ప్రాజెక్ట్. సో బటన్ మష్రూమ్ అనేది మల్టీక్రోర్ ప్రాజెక్ట్. అందరూ అన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండరు. కానీ లో లెవెల్లో, స్మాల్ స్కేల్లో విత్ సింపుల్ టెక్నాలజీ ఎక్కువ మంది అగ్రికల్చరల్ వేస్ట్ వాడుకొని వాళ్ళు కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి న్యూట్రిటివ్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఎస్ మ్యామ్. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు మ్యామ్ స్టార్టింగ్? ఇన్వెస్ట్మెంట్ ఏదో మనం హాబీగా లేదా ఇంట్లో కూడా చాలా మందికి ఈ విధంగా కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. సో ఫ్రెష్ మష్రూమ్ అంటే మనం ఏ వెజిటబుల్ షాప్కో మాల్కో వెళ్ళి రైతు బజార్కో వెళ్ళి కొనుక్కో రాకుండా మనం ఇంట్లోనే గ్రో చేసుకునే వాళ్ళు, చిన్న బాల్కనీస్లో కానీ, చిన్న మనకి విల్లా ఉందనుకోండి చిన్న అవుట్ హౌస్లో కానీ అట్లా గ్రో చేసుకునే దానికి కూడా వాళ్ళు జస్ట్ ఒక 2000 నుంచి 5000 ఇన్వెస్ట్ చేసుకొని ఏదో వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒక 10 daysకి ఒకసారి ఒక 1/2 kg 1 kg అలా కూడా చేసుకోవచ్చు. స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇంతే కావాలి అనేది టైలర్ మేడ్ ఏం లేదు మష్రూమ్లో. ఒక మంచి ప్రాఫిటబుల్ స్కేల్ చూడాలి, నేను ఒక ప్రాఫిట్ రేషియో ఒక మంచి చూడాలి, ఫుల్ ఫ్లెడ్జ్గా ఇందులో వెళ్ళాలి అనే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు అండ్ వాళ్ళు ప్రాఫిట్ రేషియో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్? ఇప్పుడు మనం దీన్ని ఇంకొక 2 levelsలో చూడొచ్చు. సపోజ్ ఒకవేళ ఒక 50,000 మనకు ఒక 2 rooms ఉన్నాయి, ఒక 50,000 ఇన్వెస్ట్ చేస్తే 50,000 ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఏంటంటే మీకు ఫిక్స్డ్, చిన్న చిన్న హ్యూమిడిఫైయర్స్ అని, బాయిలర్స్ అని, తర్వాత హైగ్రోమీటర్స్ అని, కొంచెం అట్లా ఈ ర్యాక్స్ స్టాండ్స్ కోసము ఒక 50,000 ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రెగ్యులర్గా ఏదో ఒక 10,000 15,000 వాళ్ళు చేసేదాన్ని బట్టి, ప్రొడక్షన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఒక 10,000 నుంచి ఒక 15,000 వరకు
అయితే ఇదేంటంటే రెగ్యులర్గా ఉండదు. ఈ ఈ ఇన్కమ్ అనేది రెగ్యులర్గా రోజు మాకు రావాలి అనేది ఉండదు. దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ కావాలి. సో ఒక ప్రాపర్ ప్లానింగ్లో ఒక సపోజ్ ఒక అన్ఎంప్లాయిడ్ పర్సన్ ఉంటారు, ఒక మహిళ ఉంటారు, ఎవరైనా సరే వాళ్ళు ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒక 3-4 రూమ్స్ పెట్టుకొని, ఒక్క రూమ్లో అంటే కుదరదు, ఇది దీనికి 2 stages ఉంటాయి. సో ఒక 3-4 రూమ్స్ అట్లా పెట్టేసుకొని 5 lakh ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు నెలకి అరౌండ్ 50,000 వరకు రెగ్యులర్గా ఇన్కమ్ పొందగలరు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి సూపర్ మార్కెట్స్, మాల్స్ వాళ్ళకు కూడా సప్లై చేసేటటువంటి క్వాంటిటీ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఒక 5 kgs వస్తుంది, బ్రేక్ వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ తీసుకుంటుంది. అప్పుడు గ్రో చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతారు, కరెక్ట్, మనం సేల్ చేసుకోలేకపోతున్నాము అని. సో దానికి మేము ఈ మధ్య అలా చెప్తున్నాం, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా చూస్తున్నాం వాళ్ళు ఫేస్ చేసేది. మీరు స్టార్ట్ చేశారు కదా మ్యామ్, సో ఫైనాన్షియల్గా కానీ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ చూశారు? అండ్ లోన్ ఏమైనా మనకు లభిస్తాయా? అంటే గవర్నమెంట్ నుంచి సపరేట్ మష్రూమ్ కల్టివేషన్స్కి సపరేట్ కేటగిరీ లోన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రాఫిట్ రేషియోస్ అనేవి మీకు మష్రూమ్ కల్టివేషన్లో ఎలా వస్తాయంటే మినిమం 100% ప్రాఫిట్ ఈజ్ అష్యూర్డ్. అది ఎలా అంటే 100% ప్రాఫిట్ వస్తుంది గ్యారంటీగా అని ఎప్పుడు చెప్పగలుగుతామంటే కరెక్ట్గా ప్రాసెస్ తెలిసి మనకు చిన్న చిన్న టిప్స్ ఏమేమి ఫాలో అవ్వాలి జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే 100% రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా అంటే దీనికి కావాల్సిన మెళకువలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మష్రూమ్ కల్టివేషన్కి వెళ్ళాలి అంటే ప్యాషన్ ఉండాలి. నెక్స్ట్ రెండోది ఓపిక ఉండాలి. క్లీన్లీనెస్ కూడా మనం నీట్గా పరిసరాలు, ఎందుకనంటే ఇది ఒక మంచి ఫ్రెండ్లీ ఫంగస్ కాబట్టి. సో దీనికి హైజీన్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఈ మెళకువలు పాటిస్తే మీకు 100% మీకు రిటర్న్స్ మాత్రం వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి మన లోన్స్ అంటారా, లోన్స్ అనేది ఇప్పుడు వే బ్యాక్ టు 10 years బిఫోర్ 10 years ఆఫ్టర్ చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి మష్రూమ్ అవేర్నెస్ చాలా పెరిగింది అండ్ గవర్నమెంట్ కూడా చాలా ప్రమోట్ చేస్తుంది. అంతకుముందు అంత ప్రమోషన్ లేదు, ఆ పబ్లిసిటీ చేయడం కానీ అట్లా. ఇప్పుడు ఎట్ పార్ విత్ మనకు పౌల్ట్రీ డైరీ ఫార్మింగ్ తోటి మష్రూమ్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. ఓకే. సో ఇప్పుడు చాలా స్టార్టప్స్ ఉన్నాయి ఇండియాలో. మన కంట్రీలో చాలా మంది యూత్ అంటే ఎడ్యుకేటెడ్ యూత్ చాలా మంది స్టార్టప్స్ ఉన్నాయి, చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు. సో లోన్స్ కూడా బ్యాంక్లో వాళ్ళు కూడా బ్యాంకర్స్ కూడా దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఆన్ దిస్ మష్రూమ్ కల్టివేషన్. సో ఇప్పుడు మష్రూమ్ అని అంటే వాళ్ళు కూడా ఈజీగానే లిబరల్గా ఇస్తున్నారు. అండ్ గవర్నమెంట్ గ్రాంట్స్ కూడా చాలా సబ్సిడీస్ కానీ డిఫరెంట్ నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అని, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అని, సో ఇలాంటివన్నీ కూడా హార్టికల్చర్ మిషన్, స్టేట్ హార్టికల్చర్ మిషన్, నేషనల్ హార్టికల్చర్ మిషన్, వీళ్ళందరూ కూడా 20 నుంచి 25% అట్లా ఇస్తున్నారు. కొన్ని అయితే 30%, అంటే క్లస్టర్స్ అయితే ఇంకా ఎక్కువ ఇస్తారు. ఓకే. సో మార్కెటింగ్ ఎలాగా? మార్కెటింగ్ అనేది పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ అనేది మనం చెప్పగలం. పోస్ట్ కోవిడ్ నియర్లీ 25 to 30% డిమాండ్ పెరిగింది, ఇంకా పెరిగింది. సో అవేర్నెస్ ఇంకా మంచిగా వచ్చింది, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి సో డిమాండ్ పెరిగింది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే వన్ ఈజ్ ప్రోటీన్ అండ్ రెండోది వచ్చేసి వైటమిన్ డి. సో ఈ వైటమిన్ డి మనకి కోవిడ్లో వైటమిన్ డి వలన మనకి అంటే దాని డెఫిషియన్సీ వలన మనకి ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయో అనేది చాలా చూసాం మనం. సో లిటరలీ ఫేస్ చేశారు కూడా కోవిడ్ పేషెంట్స్ కూడా. అంటే వైటమిన్ డి ప్రోటీనే కాకుండా అదర్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్, ఫైబర్ రిచ్, కొలెస్ట్రాల్ ఉండదు, స్టార్చ్ అసలు ఉండదు, లో ఫ్యాట్, రిచ్ ఇన్ లినోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.
సో ఇవన్నీ కూడా. అండ్ ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ ఉమెన్కి ఫోలేట్స్. తర్వాత మినరల్స్లో కూడా కాల్షియము, అన్ని మినరల్స్ అలాంగ్ విత్ మెయిన్ వచ్చేసి సెలీనియం. ఈ సెలీనియం రిచ్ ఫుడ్స్ అన్ని యాంటీ క్యాన్సరస్. సో ఈ సెలీనియం ఎక్కువగా ఏ ఫుడ్లో ఉంటుందో అవి యాంటీ క్యాన్సరస్ అనమాట, యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అట్లా టోటల్గా ఇన్ టోటో అసలు మష్రూమ్ అనేది ఇట్ ఈస్ యాంటీవైరల్, యాంటీ క్యాన్సరస్. అట్లా అని ఇది ఓన్లీ పేషెంట్కి ఇచ్చేది కాదు. అంటే ఈవెన్ స్మాల్ బేబీ స్టార్టెడ్ టేకింగ్ ఫ్రమ్ సాలిడ్ ఫుడ్స్ టిల్ ద డెత్, ఎంత పెద్ద అడల్ట్స్ అయినా మనం ఇంతే తీసుకోవాలనేది కూడా ఉండదు. ఎందుకంటే దీంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, 80 to 90% మాయిశ్చర్ ఉంటుంది. సో రీజనబుల్గా మనము తీసుకోవచ్చు. లేదు ఫ్రెష్ మష్రూమ్ తీసుకోలేము అనుకున్న వాళ్ళకి డ్రైడ్ చేసి పౌడర్ రూపంలో, ఓకే, సూప్ లాగా, అంటే ఎక్కువ ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మష్రూమ్ తీసుకోండి, సన్ డ్రైడ్ ఆయిస్టర్ మష్రూమ్ తీసుకోండి అంటున్నారు ఎక్కువ. సో డాక్టర్స్ ఆర్ ఆల్సో ప్రిస్క్రైబింగ్. కరెక్ట్. సో ఇట్లా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళు ఫ్రెష్ మష్రూమ్ రోజు తినాలి అంటే దే బికమ్ డిస్గస్టెడ్ అనమాట. కొంచెం వెగటుగా కూడా అనిపిస్తుంది. ఎంత ఇష్టమైనా తినాలన్నా ఫోర్స్ఫుల్గా రోజు తినలేము. సో చాలా చక్కగా చెప్పారు మ్యామ్. మరి మార్కెటింగ్ ప్లేసెస్ ఎలా చూస్ చేసుకోవచ్చు? అంటే మార్కెటింగ్ ప్లేసెస్ మన ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి మేబీ ఇమిడియట్ నైబర్స్, చిన్న చిన్న వెజిటబుల్ షాప్స్, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి కొంచెం పెద్ద వెజిటబుల్ షాప్స్, రైతు బజార్స్. ఎవరైనా ఫార్మింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి రైతు బజార్లో ఫ్రీ స్టాల్ ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా అప్లై చేసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళు మాల్స్ లైక్ సూపర్ మార్కెట్స్, ఇంకా హోటల్ ఇండస్ట్రీ కానీ, క్యాటరింగ్ ఇండస్ట్రీ కానీ. ఇప్పుడు మనకి సిటీస్ లో అయితే చాలా విల్లాస్, కమ్యూనిటీస్ ఇలా ఉన్నాయి. వాస్ట్ అండ్ హ్యూజ్ మార్కెట్, హ్యూజ్ మార్కెట్. సో అలా కూడా. అండ్ త్రూ పేపర్ అండ్ మిల్క్ బాయ్స్ ఎక్సలెంట్ గా మనము, అంటే మనకి ఏమి పెద్ద ఖర్చు కూడా ఉండదు, ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వాకింగ్ ఏరియాస్ అని, హెల్త్ సెంటర్స్ అని. సో ఇలా ఒక ప్రాపర్ గా. అండ్ ఇంకా కూడా మీ మీడియా త్రూ, అంటే సుమన్ టీవీ త్రూ కూడా మీరు మార్కెటింగ్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా మీరు గ్రోవర్స్ కి ఒక మంచి మార్కెటింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. yes ma'am, we are already doing that ma'am. thank you so much for consideration. సో చూసారు కదండి, a complete detailed information about మష్రూమ్ కల్టివేషన్, తర్వాత ట్రైనింగ్ గురించి, మేడం ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఇవన్నీ చాలా చక్కగా డీప్ అండ్ డెప్త్ డీటెయిల్డ్ వేలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.